5 పైసలు కాజేస్తే తప్ప, 5 కోట్ల మంది 5 పైసలు కాజేస్తే తప్ప, 5 కోట్ల మంది 5 సార్లు 5 పైసలు కాజేస్తే తప్ప. అది ఎంత పెద్ద తప్పు? ఇప్పుడు జరిగేది అదే. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల, గేమింగ్ యాప్ వల్ల ఇప్పుడు దోచేసేది అదే, ఇప్పుడు జరుగుతుంది అదే. నా అన్వేషణ కానీ లేకపోతే యువ సామ్రాట్ కానీ ఆయన చాలా పోరాడుతున్నారు కూడా ఈ బెట్టింగ్స్ యాప్ వల్ల. ఇప్పుడు మన టాపిక్ అదే. దానివల్ల ఎంతమంది నష్టపోతున్నారు? నా దగ్గరికి ఒక 8 మంది వరకు వచ్చారు, నా ఫ్రెండ్స్లోనే ఒక 5 మంది వరకు నష్టపోయారు. సో దీని గురించి ఇవాళ మన టాపిక్. ముందుగా అందరికీ నమస్కారం. ఇవాళ మన టాపిక్ వచ్చేసి చెప్పాను కదా, బెట్టింగ్ యాప్స్ గురించి. దీనివల్ల ఎంతోమంది ఎన్నోసార్లు నష్టపోతున్నారు. చాలామంది మనం టీవీలో చూస్తుంటాం, పేపర్లో చూస్తుంటాం, యూట్యూబ్లో చూస్తుంటాం, మొబైల్లో వస్తుంటాయి. ఏమని? లక్షల్లోని లేకపోతే కోట్లలో నష్టపోయారు వీళ్ళ వల్ల. అంటే 50 లక్షలు 60 లక్షలు ఈ బెట్టింగ్ యాప్ వల్ల నష్టపోయారని చూస్తుంటాం తప్ప వందల్లో వేలల్లో నష్టపోయేవారు ఎంతమంది ఉన్నారు అది మీకు తెలుసా? చాలామంది ఉన్నారు. మన పక్కనే జరగచ్చు, మన ఫ్రెండే జరగచ్చు. సో అది పేపర్లోని టీవీలో రావు, ఎందుకంటే చిన్న అమౌంట్ కాబట్టి. పెద్ద అమౌంట్ అయితేనే టీవీలో వస్తుంటుంది. ఒక ఆయన 50 లక్షలు పోగొట్టుకున్నారు, 70 లక్షలు పోగొట్టుకున్నారని. సో చిన్న అమౌంట్ ఎంతమంది పోగొట్టుకుంటున్నారు? ఇది ఎంత సామ్రాజ్యం అవుతుంది ఇది ఇలా పోగొట్టుకున్న వాళ్ళు? ఎవరైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, పోగొట్టుకున్న వాళ్ళు వస్తున్నారు తప్ప, టీవీలో వస్తున్నారు తప్ప, మనీ పోగొట్టుకున్న వాళ్ళు టీవీలో వస్తున్నారు తప్ప, చనిపోయిన వారు టీవీలో వస్తున్నారు తప్ప, పోయిన వారు టీవీలో వస్తున్నారు తప్ప, ఒక్కరైనా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ నడిపేవాళ్ళు కానీ, ఈ దందా కానీ ఎవరైనా సరే వీళ్ళు దొరికారు, వీళ్ళు బుక్ అయిపోయారు, వీళ్ళు అనే ఎవరైనా టీవీలోకి వస్తున్నారా? మీరు లక్షల్లో పోగొట్టుకుంటారు. అది వెంటనే దొరకదు, మీకు అమౌంట్ అనేది దొరకదు. ఇంక వన్స్ మ్యాక్సిమం పోయినట్టే. మనం సైబర్ క్రైమ్కి గంట ఇన్ఫార్మ్ చేస్తాం కానీ, సో వస్తే మన లక్ మ్యాక్సిమం, ఎందుకంటే వాళ్ళు వెంటనే డ్రా చేసేస్తుంటారు. సో దొరకదు. మనం ఒక సామెత ఉంటుంది, ఏంటది? చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఏంటని. అలా కాదు, ముందు నష్టపోయిన తర్వాత చూసుకోవడం కన్నా ముందే ఒకసారి ఈ బెట్టింగ్ యాప్ నేను ఆడుతున్నాను, ఈ గేమింగ్ యాప్ నేను ఆడుతున్నాను అనుకున్నప్పుడు ఒకసారి వీడియో చూడండి. యూట్యూబ్లో కానీ ఎందులోనైనా సరే వీడియో చూడండి. ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల లాభపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, దానివల్ల నష్టపోయిన వారు ఉన్నారా, లాభపడ్డవారు ఉన్నారా అనేది కూడా ఒకసారి గుర్తుంచుకోండి. మీకు ఎప్పుడు కూడా మీరు ఎవరో కూడా అమౌంట్ కూడా లక్షల్లోని కోట్లలోని ఒకేసారి అమౌంట్ పెట్టరు. ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ కానీ వచ్చింది కాబట్టి. అయినా సరే చాలామంది మోసపోతున్నారు. ఎందుకు? సరే ఒక 500 పెట్టి చూద్దాంలే, 200 పెట్టి చూద్దాంలే, 100 పెట్టి చూద్దాంలే అనుకుంటున్నారు. మీకు 100, 500, 200, 3000 ఇలా అమౌంట్ అనేది పెడితే మీరు నష్టపోరు. మ్యాక్సిమం మీకు దానికి డబుల్ ట్రిపుల్ మీకు వస్తాయి. కాకపోతే అవి వస్తున్నాయి కదా అని మీరు ఎప్పుడైతే అమౌంట్ ఎక్కువ పెడుతుంటారో, గుర్తుంచుకోండి, మీకు ముందు బాగానే వస్తుంటాయి, తర్వాత మీరు ఎప్పుడైతే అమౌంట్ పెడుతుంటారో ఇంకా అక్కడి నుంచి మీరు నష్టపోతుంటారు. కొందరు ఏమనుకుంటారు, సో నా అమౌంట్ వచ్చేసింది కదా, కొంచెం అమౌంట్ ఎక్కువ వచ్చింది కదా, సరే ఈ అమౌంట్ పోయే వరకు ఆడదాంలే అని కొందరు అనుకుంటారు. కొందరు ఏమనుకుంటారు, వాళ్ళ అమౌంట్ తగ్గింది అనుకో, అమౌంట్ నష్టపోయారు అనుకో, మొత్తం నా అమౌంట్ వచ్చేసిన తర్వాత ఇంకా మానేద్దాంలే అనుకుంటారు. అలాగే మొత్తం అంతా అమౌంట్ అనేది ఖాళీ చేసుకుంటారు. ఒకటి వచ్చినా నష్టమే, అమౌంట్ రాకపోయినా నష్టమే. అమౌంట్ రాకపోతే ఇంకా ఆడాలి, ఇంకా తెప్పించుకోవాలి అనుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ మిమ్మల్ని ఒకటి అలవాటు చేస్తారు. ముందు మీకు ఇవ్వడం అనేది ఒకటి అలవాటు చేస్తారు. అలవాటు చేసిన తర్వాత మీకు నష్టపరుస్తారు. నష్టపరిచిన తర్వాత నా అమౌంట్ నాకు వచ్చేస్తే చాలు అని మీరు ఆడడం మొదలు పెడతారు. తర్వాత ఇంక అక్కడి నుంచి నష్టపోవడం అనేది ఇంక స్టార్ట్ అవుతుంది. రీసెంట్లీ మీరు టీవీలో చూస్తూనే ఉంటారు, యూట్యూబ్లోని గంటనే ఎక్కువ యూట్యూబ్లోనే వస్తుంది. ఇప్పుడు యూట్యూబ్లో బాగా ఫేమస్ అయ్యాయి కాబట్టి ఛానల్స్ అందులోనే వస్తుంటారు వ్యూస్ కోసం. సో అతని మీద పెట్టిన సెక్షన్లు ఏంటి? రీసెంట్లీ అతను అరెస్ట్ చేశారు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. ఇంకా చాలామంది ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేవాళ్ళు. ఐపీఎస్ అయిన సజ్జనార్ గారు ఒక ట్వీట్ ఒకటి చేశారు ఈ లోకల్ బాయ్ నాని గురించి. సో అతన్ని రీసెంట్లీ అరెస్ట్ కూడా చేశారు. అతని మీద పెట్టిన సెక్షన్స్ ఏంటి, వాటి తాలూకా గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అందులో 10 years అబోవ్ శిక్షలు కూడా ఉన్నాయి. సో దాని గురించి మొత్తం సెక్షన్లన్నీ కూడా మాట్లాడుకుందాం. తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన BNS ఆ చట్టంలో సెక్షన్స్ అతని మీద పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్లో నమోదైన సెక్షన్స్ ఏంటంటే 111 Class 2 10 years వరకు శిక్షలు అనమాట. 112 Class 2 318 Class 4 319 Class 2 BNS సెక్షన్ 46, అలాగే ఇన్ఫర్మేషన్ యాక్ట్ 66D కింద, గేమింగ్ యాక్ట్ 3 and 4 కింద, అలాగే 66D అండ్ రెడ్ విత్ 16 వీటి కింద అతని మీద కేసులు అనేది నమోదు చేయడం జరిగింది. 5 years అబోవ్ శిక్షలు, అంటే 5 years బిలో, 5 years అబోవ్ ఇంకొకటేమో 111 అది 10 years వరకు జైలు శిక్ష అనమాట. సో దానికి తొందరగా బెయిల్ అనేది రాదు. సో గుర్తుంచుకోండి, ఇంత దారుణంగా ఉన్నాయి ఇప్పుడు ఈ BNS రావడం వల్ల. ఎందుకంటే ఎవరైనా సరే ఏదైనా చేయాలి అనుకుంటే, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఎవరైనా ప్రమోట్ చేయాలి అనుకుంటే ఇలాంటిది మాత్రం గుర్తుంచుకోండి. అతని మీద పెట్టిన సెక్షన్స్ ఇవన్నీ కూడా వాటి మీద పడే శిక్షలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
ఇప్పుడు నా అన్వేషణ ఆయన చాలా మంచిగా చెప్పారు ఒక వీడియోలోనే, అది చూడడం కూడా జరిగింది. ఇలాంటి బ్యాటింగ్ యాప్స్ గురించి ఆయన ముందు నుంచి కూడా పోరాటం చేశారు, చాలా వరకు చూడడం కూడా జరిగింది. అలాగే యువ సామ్రాట్ అని ఆయన కూడా పాపం చాలా వీటి మీద పోరాటం కూడా చేశారు, ఈ బెట్టింగ్ యాప్స్ మీద. అతను కూడా అరెస్ట్ కూడా చేశారు ఇలాంటి పోరాడుతుంటే. సో ఇలా ఉందన్నమాట. ఒకటి గుర్తుంచుకోండి, ఈ బెట్టింగ్ యాప్స్ అనేది సామాన్యుల మీదే పడుతుంటుంది, ఉన్న వాళ్ళకి ఎలాగైనా గడుస్తుంటుంది. ఈ సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే సరే ఒక 100 పెట్టి చూద్దాంలే, 200 పెట్టి చూద్దాంలే అని స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, తర్వాత ఫస్ట్ అలవాటు బాగానే చేస్తారు, బాగానే వస్తాయి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. వాళ్ళకి ఒక మైండ్ గేమ్ అంటూ ఆడతారో ఇంకా అక్కడి నుంచి ఆ లైఫ్ ఇంకా వాళ్ళ చేతుల్లో ఉండదు. ఇంకా నా దగ్గరికి వచ్చిన నా ఫ్రెండ్స్ విషయాలు కూడా మీకు షేర్ చేసుకుంటాను. ఇంకేంటంటే మీరు ఫస్ట్ ముందుగా చేయాల్సింది, నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా బ్రదర్స్ ఎవరైనా ఉంటే మీ తమ్ముడిని కానీ మీ అన్నయ్య కానీ వాళ్ళ మొబైల్ ఒకసారి చెక్ చేసి అందులో ఏమైనా సరే మొబైల్లో యాప్స్ ఏమన్నా ఉంటే, గేమింగ్ యాప్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ ఏమైనా ఉంటే కూడా అవి వెంటనే డిలీట్ చేయండి. మీరు కూడా మీ బిడ్డల దగ్గర, పెద్దవాళ్ళు చూస్తుంటే మీ బిడ్డల దగ్గర మీ మనవాళ్ళ దగ్గర ఆ ఫోన్లో ఏమైనా అలాంటివి ఏమన్నా ఉంటే వెంటనే అవి డిలీట్ చేయండి. పెద్ద చిన్న అని లేదు, పెద్దవాళ్ళు కూడా ఆడుతున్నారు, వాళ్ళు కూడా మోసపోతున్నారు. పెద్దవాళ్ళు ఎలాగా పెద్ద అమౌంట్లో మోసపోతున్నారు, చిన్నవాళ్ళు చిన్న అమౌంట్తో మోసపోతున్నారు. అంతే తప్ప మోసం అనేది జరుగుతుంది, నష్టం అనేది జరుగుతుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా ఒక్కొక్కసారి తెలియట్లేదు, వాళ్ళకు కూడా ఎవరు మోసపోతున్నారో తెలియట్లేదు. కొందరు చదువు లేని వాళ్ళు మోసపోతున్నారు, కొందరు చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు, తెలిసి తెలియక కూడా మోసపోతున్నారు. అంటే ఏదో వస్తుంది కదా. ఇంకొకటి ఏంటి, ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారనమాట. ఒక కేసు ఏమైందంటే, కేసు కాదు ఇది, జరిగింది ఏంటంటే ఒక అతను ఇలాగే ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి అనమాట, తను డిగ్రీ ఎంత చదువుతున్నాడు, ఇలాగ బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నాడు అనమాట. ఏంటని ఇలాగ ఆడుతున్నావు ఏంటంటేని, సో ఇందులో డబ్బులు వస్తున్నాయి నాకు అని, ఎంత అమౌంట్ వచ్చింది ఏంటంటే 500 వచ్చింది అన్నాడు. ఇలాగే జరుగుతుంది అనమాట. అంటే తనకి ఇంకా నష్టపోలేదు, ఇలాగ జరుగుతుంది అనమాట. తను చెప్పింది ఏంటి, నీకు ఎలాగ ఇది తెలిసింది అంటేని, నేను ఇలాగ ఆయన పేరు చెప్పను కానీ ఇలా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు కదా, యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్, సో వాళ్ళు చెప్పడం వల్ల ఇతను ఆడుతున్నాడు. ఇతనిగా పాపం తెలియదు, ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏదైతే ఉన్నారో, ఆ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం వల్ల ఇతను ఆడుతున్నాడు అనమాట. సో అందుకనే, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ మీకు ఏంటంటే ఎంతో కానీ పుణ్యం చేసుకుంటే, లేకపోతే ఎంతో కానీ కష్టపడితే అంతమంది సబ్స్క్రైబర్స్ రారు, అంతమంది మిమ్మల్ని నమ్మరు. సో అందుకని వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని నమ్మారు అంటే ఏంటి, వాళ్ళకి మీరు పెట్టకపోయినా పర్లేదు, నష్టపరచకూడదు. ఇండైరెక్ట్గా మీరు ఇలాంటి యాప్స్ ఏమన్నా ప్రమోట్ చేస్తుంటే వాళ్ళని ఇండైరెక్ట్గా చనిపోయేటట్టు ప్రేరేపించడమే. ఎందుకంటే ఇది చాలా పెద్ద నేరం, ఒకరిని చంపాల్సిన అవసరం లేదు. ఇలాంటివి ఏమన్నా చేస్తే వాళ్ళ చావు కూడా కారణం మీరు ఇండైరెక్ట్గా మీరే అవుతారు. ఎందుకంటే మిమ్మల్ని నమ్మారు కాబట్టి నమ్మక ద్రోహం అస్సలు చేయకూడదు మీరు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, నా ఫ్రెండ్స్లో కొందరు ఏంటంటే ఒకరేమో 48,000 పోగొట్టుకున్నారు, ఇంకొకరేమో 5,000 అని ఇలాగ సంథింగ్ కొన్ని అమౌంట్ల వరకు పోగొట్టుకున్నారు. ఇంకొకటి ఏంటంటే అసలు ఏం జరిగింది ఏంటంటే, ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళకు ఒక అక్క ఉంది. సో అతను పెళ్లి చేసుకున్న అతను సో డౌరీ దమ్మని, లేకపోతే ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరుగుతాయి కదా, కేసులు అయితే పెట్టుకోలేదు, ఇలాగ డబ్బులు దమ్మని, పుట్టింటి నుంచి ఇంత అమౌంట్ దమ్మని, అంత అమౌంట్ దమ్మని, సో అలా అడుగుతున్నాడు. ఈ తండ్రి ఎవరైతే ఉన్నారో, తండ్రి వ్యవసాయం చేసి సో 60,000 అనమాట, ఆ డబ్బు కొడుక్కి ఇచ్చాడు, అక్కకి ఇమ్మని పంపించి, బావకి ఇవ్వమని. సో ఇతను ఏం చేశాడు, ఈ అబ్బాయి బెట్టింగ్ యాప్స్లో పోగొట్టుకున్నాడు. అంతే అమౌంట్ పోగొట్టుకోలేదు, 35,000 వరకు పోగొట్టుకున్నాడు అమౌంట్. అంటే ఇంకా ఎక్కువ సంపాదించి అక్కకి ఇస్తే ఇంకా అక్క హ్యాపీగా ఉంటుంది కదా అని తిననుకున్నాడు. కానీ అసలు ఏం జరిగింది ఏంటి, మొత్తం పోయింది అమౌంట్. అంటే మొత్తం కాదు, సగం అమౌంట్, సగానికి పైగా అమౌంట్ అనేది పోయింది. ఇంకా తెలుసుకుని సో గేమింగ్ ఆడటం మానేశాడు అనమాట. తర్వాత ఇంట్లో తిట్టారు, ఇలాగ అమౌంట్ ఎందుకు పోగొట్టావు ఏంటని, ఎలాగ అయింది ఏంటంటే తెలుస్తుంది కదా, తర్వాత నువ్వు అక్కకి ఇవ్వలేదు అమౌంట్ ఏం చేసావు అంటే తెలుస్తుంది కదా. సో ఇలాగ అమౌంట్ నేను పోగొట్టాను అని చెప్పేసి తను చెప్పడం జరిగిందనమాట. తనేమనుకున్నాడు, ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ చూడడం వల్ల ఎక్కువ వస్తుంది కదా అమౌంట్, నా దగ్గర 60,000 ఉంది కదా, సో అందులో అమౌంట్ ఏమన్నా పెడితే డబుల్ ట్రిపుల్ అవుతుందేమో, సో అది ఇంకా అక్కకి ఇవ్వచ్చు కదా, ఇచ్చి ఇంకా కాపురం బాగుంటుంది కదా అని తను అనుకున్నాడు. కాకపోతే ఒకటి మర్చిపోయాడు, అసలు ఉన్నది కూడా పోతుంది అనేది ఆలోచించలేదు తను. సో ఇలాగే చేస్తున్నారనమాట, చాలామంది ఇలాగే చేస్తున్నారు. ఏదో వచ్చేస్తుంది, అందులో పెడితే అసలు ₹1 కూడా రాదు, వచ్చినదంతా అబద్ధం. ఎందుకంటే ఏదో కానీ అంటారు కదా, మొదలు పెట్టడం కాదు ఇంపార్టెంట్, వదిలేయడం అని. ఎప్పుడు వదిలేయాలో తెలియాలి. మనం అలాగే స్టార్ట్ చేస్తూ ఇంకా అలా ఎండ వరకు ఉంటే మొత్తం ఇంట్లో ఆస్తులు అమ్ముకోవాలి తప్ప అందులో రూపాయి సంపాదించరు. ఇప్పుడు పాతది ఒకటి ఉండేది, ఏంటది, ఒక నలుగురు కలిసి జూదం ఆడుకునేవారు, ప్యాకెట్ ఆడుకునేవారు. ఎక్కడ ఆడుకునేవారు, ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి సీక్రెట్గానే ఒక రూమ్లో కూర్చొని ఆడుకునేవారు. అక్కడ ఏదైనా గ్యామ్లింగ్ ఎవరైనా చేస్తే ఎదురుకుంటా పక్కనే ఉండేవారు కాబట్టి సో పట్టుకునేవారు, వీడు మోసం చేశాడు, వీడు ఇది చేశాడు అని చెప్పేసి వాడి దగ్గర డబ్బులు తీసుకునేవారు. కానీ ఈ గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్
అసలు ఇవి కూడా జూదాలే కదా. సో అదేమన్నా మనకు తెలుసా? అసలు అతను ఎక్కడుంటాడో, అంటే వాడు ఎక్కడుంటాడో, ఈ టెక్నాలజీ ఆపరేట్ చేసి వాడు ఎక్కడుంటాడో ఎవడో మనకు తెలియదు, వాడి పేరు తెలియదు, ఊరు తెలియదు. ఏదో కానీ అంటారు చూడు, క్రైమ్స్ మారట్లేదు, వాటి రూపును మార్చుకుంటున్నాయని. ఇవి కూడా అంతే, జూదం మారట్లేదు, వాటి రూపు మారుతుంది అంతే. అంటే ఇలా టెక్నాలజీ పెరిగి సో ఇలాగవుతుంది. దీనివల్ల ఇంకా ప్రమాదం. ఇప్పుడు ఆ టెక్నాలజీ వల్ల ఇంకా ప్రమాదం. ఇప్పుడు గేమ్ ఆడతాడో, అమౌంట్ పెడతాడో, అవతలాడు ఎవడో మనకు తెలుసా? వాడి అడ్రస్ తెలుసా? లేకపోతే వాడు ఐపీ తెలుసా? వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా? మనకి తెలియదు. అమౌంట్ అనేది పెట్టేస్తాం, అది తిరిగి వస్తుందా? మనకి రాదు. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు పేకాట ఆడేవాడు ఎదుర్కొంటానే ఉంటాడు, ఇది అలా పక్కన ఉంటాడు. మనకి ఒక్కసారి అమౌంట్ పోయిందంటే వాడు వెంటనే డ్రా చేసుకుంటాడో, ఇంకా మనకి అమౌంట్ అనేది రాదు. ఇలాగ చట్టాలు ఇవన్నీ వస్తున్నాయి. పాపం డైలీ ఫోన్లో కూడా మనం ఎవరికైనా కాల్ చేస్తుంటే చెప్తున్నారు కూడానే, మీరు జూదం ఆడద్దు, అది ఆడద్దు, బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దు అని చెప్తూనే ఉన్నారు కూడా, అలర్ట్ చేస్తున్నారు, అవేర్నెస్ కూడా చేస్తున్నారు. మనం వినాలి, మారాలన్నమాట. రీసెంట్లీ ఒకరు కూడా చూశారు కదా, అతను ఎవరో కానీ 10 లక్షల అమౌంట్ పోగొట్టుకుంటేనే తర్వాత ఆ భార్య పిల్లలతో కలిసి ఒక వీడియో ఒకటి పెట్టారు, నేను ఇలాగ అమౌంట్ పోగొట్టుకున్నాను, ఒక 1 year టైం ఇస్తే నేను పే చేసేస్తాను అని, నాకు చనిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి. తర్వాత నారా లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన, సో నువ్వేం చేసుకోవద్దు, నువ్వు ఇంటికి రా అని చెప్పారు. సో అందుకనే మీరు ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, ఈ యాప్స్ జోలికి అస్సలు పోవద్దు. ఇన్ఫ్లుయెన్సర్ యాప్స్ గురించి మాటలు చెప్తే అస్సలు నమ్మొద్దు. మీరు ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను ఎవరిని కూడా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరి పేరు కూడా నేను తీసుకురావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి చేసిన మంచి కూడా ఉంటుంది, సో చెడు కూడా ఉంటుంది. ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన మంచిలు కూడా ఉన్నాయి కాబట్టి నేను వాళ్ళ పేర్లు కూడా నేను తీసుకురావట్లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ వీడియోస్ చూడొద్దు అని కూడా నేను చెప్పట్లేదు. వీడియోస్ చూడండి, ఎందుకంటే అందులో మంచి కంటెంట్ కూడా ఉంటుంది, ఉండకపోతుంది. సో బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉందో ఆ ప్రమోషన్ దగ్గరికి వచ్చేసరికి మీరు అవి చూడకండి, స్కిప్ చేసేయండి, అది వినకండి, మైండ్లో పెట్టుకోకండి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అవుతున్నారు కదా, ఒక చిన్న కామెంట్ పెట్టండి వాళ్ళకి. వాళ్ళ వీడియో చూడొద్దని అనట్లేదు నేను. అన్నా నేను నీ ఫాలోవర్ని, నేను నీ వీడియో చూస్తుంటాను, రెగ్యులర్గా చూస్తుంటాను, కానీ అన్నా నువ్వు ఇలాగ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నాకు ఇష్టం లేదు అన్నా, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో అని ఒక కామెంట్ పెట్టండి వాళ్ళకి. వాళ్ళు కూడా మారుతారు. అంతే తప్ప వాళ్ళ వీడియో చూడొద్దు, మీరు వాళ్ళని బ్యాన్ చేసేయండి అనే రైట్ నాకు లేదు, ఎవరికి కూడా లేదు. ఇంకా కొందరు యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తున్నారంటే, ఒక టెలిగ్రామ్ ఒక యాప్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు, టెలిగ్రామ్లో ఒక అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. నా ఫ్యాన్స్ అందరూ, నా సపోర్టర్స్ అందరూ అందులోకి రమ్మని, సో అందులో బెట్టింగ్ యాప్కి సంబంధించి ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు అందులో లక్షల మంది ఉంటారు ఆ గ్రూపుల్లో. చాలామంది వినకపోవచ్చు, కానీ కొందరు వింటారు కదా, కొందరు నమ్ముతారు కదా. సో ఏదో ఈజీగా డబ్బులు వస్తాయేమో అని చెప్పేసి సో అలాగ నష్టపోతున్నారనమాట. నష్టపోయిన వాళ్ళు ఎవరో కేసులు పెట్టట్లేదు కదా, పోయింది కదా అని వదిలేస్తున్నారు. సో వీళ్ళకి బెనిఫిట్స్ అవుతుంది, వీళ్ళకి అమౌంట్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి అమౌంట్ వస్తుంది. వీళ్ళు ప్రమోట్ చేసేదానికి ఊరు పేరు ఏమీ కూడా ఉండవు. కొందరు కూడా అంటున్నారు, విరాట్ కోహ్లీ చేస్తున్నాడు కదా ప్రమోట్, లేకపోతే ధోని ప్రమోట్ చేస్తున్నారు కదా, లేకపోతే హృతిక్ రోషన్ ప్రమోట్ చేస్తున్నారు కదా అని. వాళ్ళు ప్రమోట్ చేసి వాటికి చాలా వరకు గవర్నమెంట్ అంటే రిజిస్టర్ అయ్యి ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఏదైనా సరే మీరు అమౌంట్ కట్టినా, లేకపోతే వాళ్ళ అమౌంట్ మీకు ఏమన్నా పంపినా, మొత్తం అంతా ట్యాక్స్తో సహా గవర్నమెంట్కి వెళ్తుంది. సో అదంతా ఒక లెక్క పక్క అంటూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇలాంటివి ప్రమోట్ చేస్తుంటారు కదా, ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేస్తుంటారు, వాటికి లెక్క పక్క అంటూ ఏముండదు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుందో ఎలాగెళ్తుందో తెలియదు. సో డబ్బు ఎలాగెళ్ళినా పర్లేదు, ప్రాణాలు పోతున్నాయి కదా. అమౌంట్ పోయిందని చిన్నవాటికి కూడా ప్రాణాలు తీసేసుకుంటున్నారు కదా, ఎన్ని చూడట్లేదు, ఎంతమంది ప్రాణాలు పోవట్లేదు, ఎంతమంది అబ్బాయిలు, ఎంతమంది యువకులు ప్రాణాలు పోవట్లేదు. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే, లక్షలో ఒక్కడికే వస్తుంది, అది కూడా చాలా తక్కువ అమౌంట్. ఆ వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు, ప్రమోట్ చేస్తున్నాడు. చేసిన వాడు ఏమవుతుంది, దాన్ని బట్టి 1,00,000 మంది 10 లక్షల మంది ఆ వ్యూస్ చూసి నాకు కూడా వస్తుందేమో, నేను కూడా సంపాదించచ్చేమో అని 100, 200, 1000తో మొదలు పెడుతున్నాడు. ఎంత చెట్టుకి అంత కాయ అంటారు కదా. తక్కువ అమౌంట్ ఉన్నవాడు తక్కువ అమౌంట్ పెడుతున్నాడు, పెద్దగా అమౌంట్ ఉన్నవాడు అంటే ఎక్కువ కొంచెం ఆస్తిపరుడు కానీ లేకపోతే ఫైనాన్షియల్గా కానీ బాగున్నవాడు ఎక్కువ అమౌంట్ పెడుతున్నాడు. వాడికి తగ్గట్టు దెబ్బ వాడికి తగులుతుంది. సో అందుకని ఎవరికి అనేది రాదు, ఎవడికో వాడికి వస్తుంది, అది కూడా తక్కువ అమౌంట్ వస్తుంది. సో వాడు ఎవడో చెప్పుకోవడం నాకు ఇంత అమౌంట్ వచ్చేసిందని ఎవడో కూడా చెప్పుకోవడం, ఎందుకంటే ట్యాక్సుల రూపంలో పోతుంది కాబట్టి. ఇలా చెప్పిన వాళ్ళందరూ కూడా నాకు అమౌంట్ వచ్చేసింది, నాకు లక్షల్లో వచ్చేసింది అని చెప్పిన వాళ్ళు కూడా అదంతా ఫేక్. మీరు ఎవరో కూడా, నా తమ్ముళ్ళు కానీ నా అన్నయ్యలు కానీ ఎవరో కూడా వాటిని నమ్మవద్దు దయచేసి. ఇంట్లో అమౌంట్ తీసుకుని అస్సలు పెట్టొద్దు దయచేసి. ఇంకొకటి, ఇన్ఫ్లుయెన్సర్లకి అంటే యూట్యూబ్లో ప్రమోట్ చేసే వాళ్ళకనమాట, వాళ్ళ ఎవరి పేర్లు నేను చెప్పట్లేదు. దయచేసి ప్లీజ్, మీకు ఏంటంటే చాలామంది లక్షల్లో కోట్లలో మీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అంతకన్నా అదృష్టం ఏం కావాలి,
మీకు యూట్యూబ్ నుండి డబ్బు వస్తుంది. అలా కాకుండా ఏదైనా సరే ప్రమోట్ చేసుకుంటే గుడ్ బ్రాండ్స్ ఉంటాయి కొన్ని అలాంటి వాటిని ప్రమోట్ చేసుకున్నా కూడా మీకు డబ్బు అనేది వస్తుంది. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కానీ, లోన్ యాప్స్ కానీ, లేకపోతే ఈ గేమింగ్ యాప్స్ కానీ ఇలాంటివి ప్రమోట్ చేసి అమాయకమైన ప్రజలకి, అంటే మిడిల్ క్లాస్ ప్రజలకి వాళ్ళ జీవితాలతో మాత్రం ఆడుకోవద్దు. దయచేసి ప్లీజ్ ఈ ఒక్కటి మాత్రం వినండి. మీరు కూడా వీడియో చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు ఏదో చెప్పారు కదా అని వినొద్దు. ఎందుకంటే ఇది మీ జీవితం. ఇది వాళ్ళకేంటి పోయేది, వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళకి లక్షల్లో కోట్లలో వస్తాయి వాళ్ళకి ఆదాయం. ఈ ప్రమోట్ చేసే వాళ్ళకి ఇస్తుంటారు. మీకేమొస్తుంది? ఏమీ రాదు. మీరు ఇంట్లో కష్టాలు ఫేస్ చేయాలి, లేకపోతే అప్పులు తెచ్చుకోవాలి, లేకపోతే ఏదైనా సరే. ఇందాక చెప్పాను కదా కేసు, ఇలాగ ఆ అక్కకి ఇవ్వబోయి ఇలాగ యాప్లో పెట్టాడని ఇలాంటివి జరుగుతున్నాయి అన్నమాట. అమౌంట్ ఇంట్లో తెచ్చిన అమౌంట్. సో మీరు కష్టపడ్డది దోచిపెడుతున్నారు. ప్లీజ్ దయచేసి మీరు ఇలాంటి జోలికి మాత్రం పోవద్దు. ఎప్పుడు కూడా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. చాలామంది పోతున్నారన్నమాట. ఇప్పుడు నేను వీడియో పెట్టాను, రీసెంట్లీ నిన్న ఒకరు చనిపోయారనమాట. ఈ బెట్టింగ్ వీటిల్లో అమౌంట్ కోల్పోయి ఒకరు చనిపోయారనమాట. సో దాని గురించి నేను వీడియో చేయాల్సి వచ్చింది. లేకపోతే ఎప్పుడో చేద్దారనుకున్నాను, ఆ లోకల్ బాయ్ అరెస్ట్ అయినప్పుడే వీడియో చేద్దారనుకున్నాను. కానీ నిన్న ఒకరు జరిగిందనమాట, ఒకరు చనిపోయారని. సో ఇంక బాధ వేసింది నాకు. సో ఇన్ఫ్లుయెన్సర్ కూడా మీరు యూట్యూబ్లో వీడియో పెట్టేటప్పుడు వీడియోస్ పెట్టుకోండి, మీది ఏదైనా వర్క్ చేసుకోండి, చూపించుకోండి, మేము చూస్తాము, అందరూ చూస్తాం. కానీ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ పెట్టి అమాయకమైన ప్రజలతో ఆడుకోవద్దు. ఇదే ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎవరు కూడా ఎప్పుడూ కూడా ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోకూడదని, ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో పడి అసలు బెట్టింగ్ యాప్సే చూడకూడదని కోరుకుంటూ జై హింద్.